వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ రేంజర్స్. ఇదొక కథ. ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ అవుదాం. ఇదొక సిటీలో జరుగుతుంది. ఆ సిటీ పేరు వైజాగ్. ఇది శివ అనే ఒక వ్యక్తి కథ. శివకి బాగ్, దీపక్, రాబిన్, హర్ష అనే ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా వెంకట్ చౌదరి అనే ఏఐని తయారు చేశాడు శివ. ఇప్పుడు మనం కథల్లోకి వెళ్ళిపోదాం. ఒకరోజు శివ వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నాడు, మనం అండర్ గ్రౌండ్ ల్యాబ్ని, సూపర్ షూట్స్ని క్రియేట్ చేద్దాం, విత్ నాన్ న్యూటోనియం ఫ్లూయిడ్తో క్రియేట్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నాడు. అలా అన్న తర్వాత శివ, బాగ్, దీపక్ హిందూసు, రాబిన్ మాత్రం ముస్లిం. వీళ్ళంతా ఒక బిల్డింగ్లో నివసించేవాళ్ళు. ఆర్కే బిల్డింగ్స్ అని ఒక బిల్డింగ్లో నివసించేవాళ్ళు. ఒకనొక టైంలో ఏం జరిగిందంటే, విలన్స్ అనేవాళ్ళు వైజాగ్కి వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళు సూట్ని వేసుకుని వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్ళారు. ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు శివ టీము ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు దాని తర్వాత రోజు శివ ఏమో హ్యాకింగ్ నేర్చుకున్నాడు ట్రాకర్స్ తయారు చేయడానికి. ఆ రోజు శివ ఏం చేశాడంటే స్మార్ట్ స్పెట్స్ తయారు చేశాడు. వాళ్ళ టీం అందరికీ ఇచ్చారు. తర్వాత ఒక రాత్రి బాగ్ రోబోట్ని తయారు చేశాడు. పొద్దున్నే లేచిన వెంటనే బాగ్ టీం మెంబర్స్ అందరికీ ఆ రోబోట్ని చూపించాడు. అప్పటికి శివ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అప్పుడు టైం ఎంత అయిందంటే 10 o'clock అయింది. తర్వాత శివ లేచి రోబోట్ని చూసి అరుస్తున్నాడు, దొంగ రోబోటు అని అరుస్తున్నాడు. బాగ్ చెప్పాడు, అది దొంగ రోబోట్ కాదు, అది నా రోబోటు అని చెప్పాడు. దాని తర్వాత ఒక కుక్క వాళ్ళ ల్యాబ్ దగ్గరికి వచ్చింది. శివ టీం మెంబర్స్ అన్నారు, మనం ఆ కుక్కని పెంచుకుందాం అన్నారు. దాని తర్వాత ఒక హ్యాకర్ కాల్ చేసి వాళ్ళ మదర్ని, ఫాదర్ని కిడ్నాప్ చేశానని చెప్తే శివ ఆ నెంబర్ని ట్రాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ట్రాక్ చేయడానికి కుదరలేదు. అప్పుడు హ్యాకర్ అన్నాడు, ట్రేస్ చెయ్యి, నా నెంబర్ని ట్రేస్ చెయ్యి, కానీ నువ్వు తెలుసుకోలేవు నా ప్లేస్ ఎక్కడుందో అని అన్నాడు. కానీ ఆ హ్యాకరు ఒక హింట్ ఇచ్చాడు. ఏంటిదంటే రూమ్ నెంబర్ 21 అంట. అది గూడౌన్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు. తర్వాత కొన్ని రోజుల వరకు వెతికాడు. ఆ తర్వాత టీం అందరినీ శివ కారులో ఎక్కించుకుని ద ప్లేస్ని వెతకడానికి వెళ్ళాడు. కొన్ని రోజుల ముందు వీళ్ళందరూ ఒక హాస్పిటల్లో కలిశారు. ఆ హాస్పిటల్ డోర్ నెంబరు 21. ఒకవేళ ఇదే ఏమో ఆ కోడ్ నెంబరు అని శివ అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. హ్యాకర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. హ్యాకర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే బాగ్ ఏం చేశాడంటే హ్యాకర్స్ కంప్యూటర్లో ఉన్న ఆల్ డేటాని తీసేసుకున్నాడు. హ్యాకర్ దగ్గర చాలా నల్ల డబ్బు ఉంది.
దాని అన్నిటిని తీసేసుకుని కోర్టులో ఇచ్చారు. ది ఎండ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ కార్తికేయ, 14 years old.